ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబినేషన్లో ఈరోజు రిలీజ్ అయిన చిత్రం గేమ్ చేంజర్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో భారీగా రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా బోరింగ్గా లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీల్ కూడా రాదు. ఈ చిత్రంలోని పాటలు బిగ్ స్క్రీన్ మీద వేరే లెవెల్లో ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ పేలింది. రామ్ చరణ్, ఎడ్జెస్ సూర్య మధ్య వచ్చే సీన్స్ హై వోల్టేజ్గా ఎంగేజింగ్గా ఉన్నాయి. సినిమా ఒక సెక్షన్ వాళ్ళకి విపరీతంగా నచ్చింది. ఈ సినిమా అర్థం కావాలంటే పొలిటికల్ సైన్స్, రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే అర్థమవుతుంది. కామన్ ఆడియన్స్కి మాత్రం అర్థం కాదు. పుష్ప 2 లాగా భారీ ఎలివేషన్స్, ఫైటింగ్స్ ఇందులో స్కోపు ఉండదు. ఎందుకంటే కలెక్టర్ పాత్ర సిస్టాన్ని నడిపించాలి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకురాదు. అదే ఇందులో చూపించారు. రాజకీయ నాయకుడికి సిస్టంతో పని లేదు, కానీ కలెక్టర్ సిస్టంతోనే పని. రాజకీయ నాయకుడిని సిస్టమ్ ప్రకారం ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈరోజు బుక్ మై షో యాప్లో గంటకు 25,000 టికెట్లు తెగుతున్నాయి. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా గంటకు 25,000 టికెట్లు సేల్ అవుతున్నాయి. డిస్టిక్ యాప్లో కూడా భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. బాలీవుడ్లో మాత్రం మంచి గ్రోత్ చూపిస్తుంది. ఈరోజు ఈవినింగ్ షోస్ అన్నీ 75% ఫుల్ అయ్యాయి. బాలీవుడ్ నుంచి ఈరోజు 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ మొత్తం ప్రీమియర్స్తో కలుపుకుంటే 20 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఇంకా ఇతర ప్రాంతాలు కలిపి మొత్తం మొదటి రోజు 160 కోట్లకు పైగా గ్రాస్, 80 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తోంది.